అందరికీ నమస్కారం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద మనకు చాలా రకాల జడ్జిమెంట్లు చాలా సందర్భాల్లో డిఫరెంట్ హైకోర్ట్స్ నుంచి డిఫరెంట్గా రావడం జరిగింది. కానీ ఇటీవల త్రిపుర హైకోర్టు వారు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ పర్టికులర్గా సెక్షన్ 16(2)(c) మీద ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి వచ్చిన జడ్జిమెంట్. గౌరవ చీఫ్ జస్టిస్ గారు వాళ్ళ ఒపీనియన్ ప్రకారంగా ఏమంటారంటే సెక్షన్ 16(2)(c) అంటే సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాడు ట్యాక్స్ కడితేనే పర్చేజర్కి ఇన్పుట్ ఇవ్వాలి అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమైతే కాదు. కానీ ఇది చాలా స్పేరింగ్గా మీరు ఉపయోగించాలి. ఈ సెక్షన్ ఇన్వోక్ చేసుకోవాలి. ఎక్కడైతే ఫ్రాడ్ ఇన్వాల్వ్ అయిందో, ఎక్కడైతే కొల్యూషన్ ఉందో, ఎక్కడైతే పర్చేస్ డీలరు సెల్లింగ్ డీలరు ఒక పద్ధతి ప్రకారంగా ప్రభుత్వాన్ని మోసగించాలని చెప్పి ప్రయత్నం చేస్తారో అటువంటి సందర్భంలో మాత్రమే ఈ ఫ్రాడ్ కేసుల్లో మాత్రమే ఈ సెక్షన్ 16(2)(c)ని మీరు ఇన్వోక్ చేయండి. అదర్వైజ్ జెన్యున్ డీలర్గా ఉంటే మాత్రం, అంటే వీడు పద్ధతిగా కొనుక్కొని సెల్లర్కి, పర్చేసింగ్ డీలర్ సెల్లర్కి ట్యాక్స్ కాంపోనెంట్ ఇచ్చేసి సెల్లర్ ట్యాక్స్ కాంపోనెంట్ కానీ కట్టకపోతే ఈ పర్చేసింగ్ డీలర్ కానీ బోనఫైడ్ అయ్యి ట్రాన్సాక్షన్ కానీ బోనఫైడ్గా ఉంటే మాత్రం, జెన్యున్గా ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సెక్షన్ 16(2)(c)ని మీరు ఇన్వోక్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రిటికల్ ఇష్యూ ఏంటంటే ఒక ఇంపాసిబుల్ టాస్క్ని ప్రభుత్వం వారు పర్చేసింగ్ డీలర్ మీద పెట్టడం జరిగింది. ఇంపాసిబుల్ టాస్క్ ఏంటంటే అవతల సెల్లింగ్ డీలర్ మనం ట్యాక్స్ ఇచ్చేసిన తర్వాత సెల్లింగ్ డీలరు కడతాడో లేదో మన కంట్రోల్లో ఉండదు. మన కంట్రోల్లో లేని ఇష్యూని తీసుకొని వచ్చి నువ్వే దీనికి జవాబుదారి అనేది మాత్రం కరెక్ట్ కాదంటే, రాజ్యాంగ వ్యతిరేకం కాకపోయినా అటువంటి ఇంపాసిబుల్ టాస్క్ ని పర్చేజర్ మీద పెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ గౌరవ హైకోర్టు వారు ఏం చెప్తున్నారు, హెల్డ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ పర్చేజర్ టు చెక్ వెదర్ సప్లయర్ హ్యాడ్ డిపాజిటెడ్ ట్యాక్స్ పెయిడ్ బై హిమ్ టు ది గవర్నమెంట్ అండ్ దెన్ అవైర్ ఐటీసీ. ఒకసారి చెక్ చేసుకొని బాబు నేను ఇచ్చిన ట్యాక్స్ మీరు ప్రభుత్వానికి చెల్లించారా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని, కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని అవైల్ చేసుకోవాలనేది కరెక్ట్ సిస్టమ్ కాదు. ఇది చాలా ఇంపాసిబుల్ టాస్క్, చాలా కష్టతరంగా కూడిన టాస్క్ కాబట్టి, పని కాబట్టి అటువంటి దీన్ని మీరు పర్చేసింగ్ డీలర్ మీద ఇంపోజ్ చేయొద్దు. అలాగే సెకండ్ ఏం చేస్తున్నారంటే, పర్చేసింగ్ డీలర్ కెనాట్ బి ఆస్క్డ్ టు డూ ఇంపాసిబుల్, దట్ ఈస్ టు ఐడెంటిఫై ఏ సెల్లింగ్ డీలర్ who will not deposit with government tax collected by him from purchasing dealer and avoid transaction with such selling dealers. ఒక డీలర్ గురించి ఎంక్వైరీ చేసుకొని వీడు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నాడా లేదా, కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా అనే విషయాన్ని అసర్టైన్ చేసుకొని పర్చేసింగ్ డీలర్ వెళ్ళి సెల్లింగ్ డీలర్ యొక్క క్రెడెన్షియల్స్ అని ఎంక్వైరీ చేసుకొని తర్వాత మాత్రమే అటువంటి సెల్లింగ్ డీలర్తో ట్రాన్సాక్షన్ చేయాలా వద్దా, అవాయిడ్ చేయాలా అనేది డిసైడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇంపాసిబుల్ టాస్క్ సార్. కాబట్టి ఇటువంటి అంటే పర్చేసింగ్ డీలర్కి సంబంధం లేకుండా సెల్లింగ్ డీలర్ చేసే ఫ్రాడ్ని ఐడెంటిఫై చేసి వ్యాపారం చేసుకోమని చెప్పడం అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు. దీనివల్ల ఏమవుతున్నదంటే ఇట్ మే లీడ్ టు డబుల్ ట్యాక్సేషన్. అంటే ఒకసారి పర్చేసింగ్ డీలర్ సెల్లింగ్ డీలర్ కావడం, మళ్ళీ సెల్లింగ్ డీలర్ కట్టలేదని చెప్పి ఆ ఇన్పుట్ని రిజర్వ్ చేస్తూ మళ్ళీ ఇతని చేత కట్టించడం, ఇవన్నీ డబుల్ ట్యాక్సేషన్కి లీడ్ చేస్తున్నాయి. కాబట్టి సెక్షన్ 16(2) క్లాస్ సి ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్ని చాలా స్పేరింగ్గా మాత్రమే ఉపయోగించాలి. అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో ఉపయోగించండి. ఫ్రాడ్ ఉన్న కేసుల్లో, కొల్యూషన్ ఉన్న కేసుల్లో, మిస్ రిప్రజెంటేషన్ ఉన్న కేసుల్లో, పర్చేసింగ్ డీలర్ సెల్లింగ్ డీలర్ కలిసి ఒక గవర్నమెంట్ని మోసం చేయాలన్న ఉద్దేశంతో చేసిన ఇటువంటి సందర్భాల్లో మాత్రమే మీరు ఈ సెక్షన్ ఉపయోగించి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ని రిజర్వ్ చేయండి. అదర్వైజ్ సెల్లింగ్ డీలర్ కట్టకపోతే మాత్రం ఆ బాధ్యతని ఇతని మీద పెట్టొద్దు. మీరు అన్ని విషయాలు అసర్టైన్ చేసుకొని, అంటే పర్చేసింగ్ డీలర్ చేయలేని పని మీరు అతని మీద రుద్దొద్దు అని చెప్పి ప్రభుత్వం వారు, గౌరవ త్రిపుర హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా 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 ఉపయోగపడే జడ్జిమెంట్. ఖచ్చితంగా మీకు ఇటువంటి సందర్భం ఏదొచ్చినా మీరు ఈ కొటేషన్ని, ఈ సైటేషన్ని మెన్షన్ చేయండి మీ రిప్లైస్లో. హైకోర్ట్ ఆఫ్ త్రిపుర, సాహిల్ ఎంటర్ప్రైజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్లో రిపోర్ట్ అయింది 2026-182 taxman.com 144 త్రిపుర హైకోర్టు. గౌరవ చీఫ్ జస్టిస్ రామచంద్రరావు గారు, అలాగే మరొక జడ్జి దత్తా పుర్కాయస్తా
వీళ్ళిద్దరు కలిసి చేసిన జడ్జిమెంట్, ఇచ్చిన జడ్జిమెంట్ ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎటువంటి పరిస్థితి ఎప్పుడైనా పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యుయేషన్ కానీ ఎదురే మీరు రిప్లై ఫైల్ చేయాల్సి వస్తే మాత్రం మీరు ఈ జడ్జిమెంట్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. మీరు కూడా ఆ జడ్జిమెంట్ని చదివి అర్థం చేసుకొని మీ డీలర్లకు సరైన సలహాలు సూచనలు ఇస్తారని చెప్పి కోరుకుంటూ, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ మరొకసారి శుభ సాయంత్రం. నమస్తే.